నమస్తే వెల్కమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు. మరి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి స్పెషల్ చేయబోతున్నాము. మరి శివరాత్రి అనగానే శివుడు పార్వతి పెళ్లి చేసుకున్న రోజు. మరి మనం ఈరోజు ఉపవాసం ఉంటాము, అలాగే జాగారం చేస్తాము. మరి ఉపవాసం ఉంటే మనం ఫ్రూట్సే తింటాము, లేదంటే చాలామంది పాలు కొన్ని రకరకాల స్వీట్స్ కూడా చేసుకొని తింటారు. సో మరి మీకోసం ఈరోజు మరి ఉపవాసం చేస్తున్నారు కాబట్టి సాయంత్రం కోసం స్పెషల్ చిలకడ దుంపతో స్వీట్. మరి మనం చిలకడ దుంప కంపల్సరీ ఈరోజు తింటాం కదండి. చిలకడ దుంప తింటాము, కానీ ఎలా తింటామంటే ఉడకబెట్టినాక పొట్టు తీసుకొని పక్కన షుగర్ వేసేది అమ్మ. సో ఇలా ఉడకబెట్టినవి తీసుకొని షుగర్కి నంచుకొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, మరి కొంచెం మంచిగా వెరైటీగా స్వీట్ చేసుకొని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఈ చిలకడ దుంపతోని ఈరోజు శివరాత్రి స్పెషల్ హల్వా. ముందుగా కడాయిలో నెయ్యి వేసుకున్న తర్వాత మనం కాస్త డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్గా వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మనం పండగ రోజు తినొచ్చు. చాలామంది తింటారు, కొంతమంది తినరు. తినేవాళ్ళు ఇవి చేసుకోవచ్చు. కాజు వేసుకుందాం. కొంచెం కాజు కలర్ వచ్చాక అప్పుడు మనం ఈ ఎండు ద్రాక్షాలు వేసుకుందాం. కాస్త వేగిపోయినాయి ఇక్కడ మన కాజు. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాము, అలాగే ఎండు ద్రాక్ష కొంచెం కలర్ వచ్చాక ఈ నెయ్యిలో నుంచి తీసేసి మనం పక్కన పెట్టుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ద్రాక్షాలు, కాజు, బాదాము అంతా వేగిపోయాయి. ఈ నెయ్యిలో నుంచి తీసేసేయండి. తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం చిలకడ దుంపని వేసేసి మనం డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ కర్రతోనే వీటిని చిన్న ముక్కలుగా చేసేసుకుంటాను. లేదంటే మీరు మ్యాష్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. మ్యాష్ చేసేసుకున్నాను ఈ చిలకడ దుంపని. చెప్పాను కదా, మీరు కావాలంటే ఫస్టే మీరు మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర మన పొటాటో మ్యాషర్ ఉంటే, అంటే బంగాళదుంప మ్యాషర్ ఉంటే ఆ మ్యాషర్తో కూడా మీరు మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ చిలకడ దుంపని ఈ నెయ్యిలో వేయించుకుందాం. చక్కటి స్మెల్ వస్తుంది ఇక్కడ ఈ నెయ్యిలో వేయించేసాను. ఇప్పుడు మనం చూడండి, అసలు పాన్ నుంచి విడిగా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా నెయ్యి వేసుకోవాల్సిందే మనం స్వీట్స్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందాము. మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత మీరు బెల్లం వేసుకోవచ్చు. చిలకడ దుంపలో చాలా ఫైబర్ ఉంటుంది. మరి మనం మార్నింగ్ అంతా ఉపవాసం చేస్తాం కాబట్టి ఈవినింగ్ మనకి కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసము ఈ చిలకడ దుంపని తినొచ్చు. అలాగే మనం చాలా రకరకాలైన ఫ్రూట్స్ తీసుకొస్తాము. మరి కొంచెం బెల్లం కరిగేంత వరకు మనం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, బెల్లం కూడా కాస్త కరిగింది. ఇప్పుడు కొంచెం అంతా మనం పాలు వేసుకుందాము. చాలామంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ శివరాత్రి రోజు ఉపవాసం చేస్తారు కాబట్టి చాలామంది పాలు తాగరు, లేదంటే ఇలాంటివన్నీ స్ట్రిక్ట్గా ఉపవాసం చేసే వాళ్ళైతే మీరు స్ట్రిక్ట్గానే కంటిన్యూ అవ్వండి. పాలు పోసిన తర్వాత మిక్స్ చేసేసేయండి. పల్చగా కావాలంటే చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు పాలు పోసేసుకొని పాలతో ఎంజాయ్ చేసినా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం అంతా ఇలాచీ పొడి, ఈ ప్యాన్ని వదిలేంత వరకు ఇంకొంచెం కుక్ చేసుకుందాం.
ఈ పాన్ నుంచి వేరే అయిపోతుంది. చెప్పాను కదా, మీకు పల్చగా కావాలి అని అంటే మీరు ఏం చేయండి అంటే ఇంకొంచెం పాలు పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కాస్త పల్చగా అవుతుంది. లేదు మీకు గట్టిగానే కావాలి అని అంటే ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే గట్టిగా అయిపోతుంది. సో మరి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం ఈ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేస్తాను. కొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఒకసారి మిక్స్ చేయండి. అంతే, చక్కటి సింపుల్ అయిన హల్వా, అది కూడా చిలకడ దుంపతో. మరి ఈ చిలకడ దుంప స్వీట్ నేను ఈవినింగ్ నా ఉపవాసం అయిపోయినాక నేను ఎంజాయ్ చేస్తాను. చిలకడ దుంప హల్వా తయారు చేయు విధానం: ముందుగా చిలకడ దుంపని ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు, బాదాం, ఎండు ద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో ముందుగా ఉడికించిన చిలకడ దుంప వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో బెల్లం వేసి కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు, యాలకుల పొడి వేసి నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించి చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూసేశారు కదండి చక్కటి చిలకడ దుంప హల్వా. మరి నెక్స్ట్ మనం పళ్ళతో క్షీరం చేయబోతున్నాము. శివరాత్రి రోజు మనం పాలు తాగుతాము, అలాగే పళ్ళు, రకరకాల పళ్ళు తింటాము. ఈవినింగ్ మనం శివుడిని పూజ చేసిన తర్వాత ఇవన్నీ తీసుకుంటాం. సో మరి సపరేట్గా పాలు, సపరేట్గా మరి ఫ్రూట్స్ తినే బదులు మీకోసం ఒక సింపుల్ అయిన పళ్ళతో క్షీరం చేసి చూపిస్తున్నాను. మరి మీకు ఏ రకరకాల పళ్ళతోనైనా ఈ క్షీరం చేసుకోవచ్చు. మరి మనం రకరకాల పళ్ళు తెచ్చుకుంటాము ఈ పండక్కి. మరి ఏ పండుతోనైనా మీరు ఈ క్షీరం చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు కర్బూజా వాడుతున్నాను. కర్బూజా అంటే మీ అందరికీ తెలుసు కదండి, ఇలా తెల్లగా ఉంటుంది. మరి నేను ఈ పండుని ఏం చేశానంటే పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరి ముందుగా మనం గ్రైండర్లో వేసుకుందాము. అలాగే బొప్పాయ కూడా, ఈ బొప్పాయను కూడా నేను ఏం చేశాను, పొట్టు తీసేసి కొంచెం పండిన పప్పాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇంకొకటి, ఈ కర్బూజా అలాగే పాలు చాలా చాలా మంచి కాంబినేషన్. మరి మీరు సమ్మర్లో చూస్తే చాలా దొరుకుతుంది మీకు బయట. ఈ కర్బూజాని పాలల్లో కలిపి ఐస్ వేసి ఇస్తూ ఉంటారు. చాలా మంచి కాంబినేషన్. సో మీరు రెగ్యులర్గా ఈ రోజే కాకుండా ఎప్పుడైనా కూడా మీరు తాగొచ్చు. మరి ఇందులో బొప్పాయ ఒక చిన్న ముక్క మీరు చేసుకోవచ్చు, లేదంటే ఒక 4-5 ముక్కలు వేసుకొని కొంచెం ఎక్స్ట్రా పాలు, అంటే ఒక 2 గ్లాసుల పాలు పోసుకుంటే 4-5 హ్యాపీగా తాగొచ్చు. మరి ఇందులో కొంచెం అంత తేనె, కొంచెం స్వీట్నెస్ కోసం, మరీ ఎక్కువ కాదు. ఫస్ట్గా మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత మన క్షీరం వేసుకుని మరొక్కసారి గ్రైండ్ చేద్దాం. మరి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకున్నాను. మరి ఇందులో క్షీరం పోసుకుందాము. క్షీరం అనగానే నాకు గుర్తొచ్చిందండి, ఈరోజు దేవతలు అలాగే రాక్షసులు క్షీరసాగర మదనం చేశారు. మరి అందులో నుంచి ముందుగా వచ్చింది హాలాహలము. ఆ హాలాహలంని మన శివుడు తాగేశాడు. మరి ఇప్పుడు మనం ఈ క్షీరంని ఇందులో పోసేసుకుందాము. క్షీరం అంటే పాలు. సో మరి ఈ పాలని చెప్పాను కదా, మీకు తగినంత మీరు వాడుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నారనుకోండి, ఒక 4 ఈజీగా తాగొచ్చు ఈ క్షీరం. ఫలాలతో క్షీరము గ్రైండ్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు మనం గ్లాస్లో పోసుకుందాము. చూడండి ఎంత చక్కగా థిక్గా ఉంది. ఎక్స్ట్రా ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
సో మరి ఇది ఫస్ట్గా పక్కన పెట్టేసుకొని ఇంకొన్ని ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, చాలా రకరకాల ఫ్రూట్స్ తింటాము, ఉపవాసం చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ తినే ఉంటారు. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్తో మీరు క్షీరం చేసుకోవచ్చు, లేదంటే ఇలా నేను చేసినట్టు కూడా మీరు చేసుకోవచ్చు. సో ముందుగా నేనేం చేస్తున్నానంటే ఒక గ్లాస్ తీసుకొని ముందుగా సబ్జా గింజలు, ఈ సబ్జా గింజలని మీరు ఒక గంట పాటు లేదంటే అరగంట పాటు నీళ్ళలో నానబెడితే ఇలా భలే ఉంటాయి. ఇవి నాకు ఎంత ఇష్టమో, పట్టుకుందామంటే కూడా పట్టుకోరాకుండా ఉంటుంది, చాలా బాగుంటాయి. మరి ఫస్ట్గా మనం గ్లాస్లో ఈ సబ్జా గింజలు, ఆ తర్వాత కొన్ని ఖజూర పండ్లు. ఫస్ట్గా ఖజూర పండు తిని ఉపవాసం వదులుతారు. అలాగే మన ద్రాక్షలు కలర్స్గా చేశారనుకోండి, చూడటానికి బాగుంటుంది, తాగటానికి బాగుంటుంది. మరి లోపల ఫస్ట్గా మనకి వైట్ కలరు, మధ్యలో ఖజూర పండు, ఆ తర్వాత నల్లటి గ్రేప్స్ వేసేసాను. సో చూడటానికి బాగుంటుంది, తాగటానికి బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పళ్ళ క్షీరం పోసుకొని, మరి యాపిల్ని నేనేం చేశాను, తొక్క తీసేసాను. తొక్క తీసి మీరు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం, ఇందులో వేసేస్తాను. అది కూడా మీకు ఇవన్నీ చేయటానికి మనకి పేషెన్స్ లేదనుకోండి, మీరు మార్నింగ్ అంతా మనము ఫాస్టింగ్ చేస్తాం కదా, ఆ టైంలో మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఈవినింగ్ మనం గుడికి వెళ్ళి రాగానే రెడీగా ఉంటాయి, తాగేయటమే తినేయటమే. సో మరి ఇప్పుడు ఇంకాస్త గ్రేప్స్, అలాగే మన ఖజూర పండ్లు, అలాగే ఇప్పుడు మన సబ్జా గింజలు, మరి కాస్త మన క్షీరం. సో చూడండి, చక్కటి ఫలా క్షీరము రెడీ అయిపోయింది. చూడటానికి ఎంత చక్కగా ఉందో. కింద సబ్జా గింజలు, మధ్యలో కొంచెం వెరైటీ కలర్స్ వేసాము, అలాగే ఆరెంజ్ కలర్ పళ్ళ క్షీరము. మీరు కావాలంటే ఇందులో స్ట్రా వేసేయచ్చు, లేదంటే మనం ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇలా స్పూన్ ఇచ్చేసి మిక్స్ చేసేసుకొని ఇంకా నైట్ ఎంజాయ్ చేయటమే. మరి నేను ఇది పక్కన పెట్టేసుకుంటాను. మరి ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, మరి సాయంత్రం కోసము రెడీగా ఉంది. మీరు కావాలంటే ఇలా గ్లాస్లో చేసుకోకుండా మీరు పెద్ద బౌల్ తీసుకొని, మీరు ఫ్రూట్స్ ఎలాగో కట్ చేసి తింటాం కాబట్టి బౌల్లో మీరు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి, జ్యూస్ ఏదైతే మనం ఈ పళ్ళ క్షీరం చేసామో ఆ క్షీరాన్ని మీరు పోసేసి ఇలా వెరైటీగా డెకరేట్ చేసి లాస్ట్లో గ్లాస్లలో సర్వ్ చేయండి, లేదంటే ఒక బౌల్లోనైనా సర్వ్ చేసినా చక్కగా ఉంటుంది. పళ్ళ క్షీరం తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో కర్బూజా ముక్కలు, పపాయ పండు ముక్కలు, తేనె వేసి ఒకసారి గ్రైండ్ చేసి ఇందులో తగినన్ని పాలు పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఖజూర పండ్లు, గ్రేప్స్, ముందుగా మిక్సీ చేసుకున్న క్షీరము, పైనుండి యాపిల్ ముక్కలు, మరికొన్ని గ్రేప్స్, ఖజూర పండ్లు, నానబెట్టిన సబ్జా గింజలు, మరికొంచెం క్షీరం పోసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు లాస్ట్ శివరాత్రి స్పెషల్ డిష్, అది కూడా కిచిడి. కిచిడి ఏంటి, ఈరోజు తింటామా అని అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మీరు తినొచ్చు. ఈ కిచిడీలో ఉప్పు కారం ఏది ఉండదు. అలాగే మనం చేయబోతుంది కూడా సగ్గుబియ్యంతో. సగ్గుబియ్యం ఫాస్టింగ్ చేసేటప్పుడు తినొచ్చు. సో మీరు సగ్గుబియ్యాన్ని ఏం చేయండి అంటే ఒక 4 గంటల పాటు నానబెడితే కొంచెం సాఫ్ట్గా అవుతాయి. గుమ్మడికాయ సాబుదానా కిచిడి చేయబోతున్నాము. మరి ఈరోజు డ్రై రోస్ట్ చేసిన పల్లీలు, అంటే వేయించిన పల్లీలు కూడా తింటారు. మరి కొన్ని పల్లీలు ఇవి కాస్త వేగనిద్దాము. నేనేం చేస్తున్నానంటే పొడి చేస్తున్నాను. ఈ పొడిని మనం ఈ కిచిడీలో వాడబోతున్నాము.
సో కొంచెం స్లో ఫ్లేమ్లో చక్కగా రంగు వచ్చేంత వరకు మనం ఇవి వేయించుకోవాలి. ఈ పల్లీలు చూడండి చక్కగా వేగిపోయాయి. మరి ఈ పల్లీలని పక్కన పెట్టేసుకున్నాము. ఈ పల్లీలని అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఫూల్ మఖానా, దీన్ని కూడా మనం ఇవి కూడా నూనె లేకుండా వేయించుకోవాలి. ఈ ఫూల్ మఖానా, మరి ఈ ఫూల్ మఖానా వేగిపోయినాయి. మరి ఫూల్ మఖానా అంటే తామర గింజల పేలాలు, మీకు మార్కెట్లో దొరికిపోతాయి. ఇవి తినటానికి చాలా బాగుంటాయి. సో మరి ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా తీసి ఈ పల్లీలలోనే వేసేసుకుందాము. కొంచెం కలర్ వస్తే సరిపోతుంది, క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మనం ఈ రెండు కొంచెం పొడి చేసుకుని పెట్టుకున్నాము. మీరు కావాలంటే ఫుల్గా అంటే మెత్తగా పొడి చేసుకోవచ్చు, లేదంటే బరకుగా కూడా పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ గ్రైండర్లో మనం ఇవన్నీ ఎలాగో పండగ రోజు తింటాం కదండి. మరి పండగ రోజు ఇలా డైరెక్ట్గా తినే బదులు కొంచెం వెరైటీగా చేసుకోమని చెప్తున్నాం అంతే. మరి ఇప్పుడు నేను ఇవి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాను. మరి నెక్స్ట్ మనము ఈ కడాయిలో కొంచెం అంత నెయ్యి వేసుకొని ఇప్పుడు కాస్త జీలకర్ర, మనం అస్సలు ఉప్పు వాడట్లేదు, అలాగే కారం కూడా వాడట్లేదు. ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయని నేను ఏం చేశానంటే సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, పొట్టు తీసేసి. సో ఇప్పుడు ఈ గుమ్మడికాయని వేసుకుందాం. ఇవి ఉడకటానికి కాస్త టైం పడుతుంది, కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉడికిపోతుంది. 2 లేదా 3 నిమిషాల వరకు ఈ గుమ్మడికాయ కూడా ఉడికిపోతుంది. మరి నేను చిన్నగా ఉన్నప్పుడైతే జాగారం చేసేటప్పుడు మేము అష్టాచమ్మ ఆడేవాళ్ళము, అలాగే మన స్నేక్ అండ్ ల్యాడరు, మరి ఆడపిల్లలమైతే ఇలా కచ్చికాయలు కూడా ఆడుకునే వాళ్ళము. అంతెందుకండి, రాత్రంతా ఇవన్నీ ఆడేసి అలాగే మంచి మంచి ఈ శివుడు భక్తులి మూవీస్ వచ్చేవి కదా, అవన్నీ చూసుకుంటూ రాత్రంతా తెల్లారే వరకు గడిపేవాళ్ళం. చూడండి ఇక్కడ మన గుమ్మడికాయ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టి నీళ్లు వడగొట్టుకున్న సగ్గుబియ్యము, అలాగే ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే మన ఫూల్ మఖానా గింజల పొడిని చూడండి బరకుగా పొడి చేసుకున్నాను. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకుగా పొడి చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేయండి. ఎందుకు ఇప్పుడే వేసేసాను అని అంటే ఈ సగ్గుబియ్యము అంటుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము కుక్ చేస్తాం కదా, కొంచెం సాఫ్ట్గా అవుతాయి కాబట్టి అంటుకోకుండా ఉండటానికి ఇలా ఈ పొడి వేసుకున్నాం కాబట్టి అంటుకోకుండా ఉంటుంది. చూడండి చక్కగా ఉడికిపోయింది. మీరు కావాలంటే మూత పెట్టుకోండి, ఎందుకంటే సాబుదానా ఉడకటానికి అంటే మన సగ్గుబియ్యం ఉడకటానికి కాస్త టైం పడుతుంది. సో మూత పెట్టేసి ఉడికించుకోండి. ఒక 2 లేదా 3 నిమిషాల్లో ఈ చక్కటి కిచిడి రెడీ అయిపోతుంది. మరి మనం ఇందులో ఉప్పు వేసుకోలేదు, అలాగే కారం కూడా వేసుకోలేదు, ఎందుకంటే మనం ఉపవాసం చేస్తున్నాం కదా. మీరు కావాలంటే సైంధవ లవణం దొరుకుతుంది కదా, అది వేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరి స్టవ్ ఆఫ్ చేసుకొని మీ ఉపవాసం వదిలేటప్పుడు ఫ్రూట్స్ అలాగే నేను చూపించినవన్నీ చేసేసుకొని ఇవన్నీ పెట్టుకొని ఫ్యామిలీ అందరూ కూర్చొని చక్కగా మీరు ఉపవాసం వదిలేసి అలాగే జాగారం కూడా చేయండి. గుమ్మడికాయ సాబుదానా కిచిడి తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ వేడి చేసి అందులో పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే పాన్ లో ఫూల్ మఖానా కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు ఫూల్ మఖానా వేసి పొడి చేసుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, కరివేపాకు, గుమ్మడికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యము, మిక్సీ చేసుకున్న పౌడర్ వేసి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మరి చూసేశారు కదండి ఈరోజు శివరాత్రి స్పెషల్. మరి తప్పకుండా రేపు ఇదే టైంకి చూడండి వారేవా ప్రోగ్రామ్.